బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అండ్ మోకాళ్ళ నొప్పులు ఉంటే నొప్పుల టాబ్లెట్స్ ఇవన్నీ కాకుండా ఏదైనా మ్యాజికల్‌గా తగ్గించి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ పొందేవి ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ మా దగ్గరికొచ్చే పేషెంట్‌లు కూడా మేము ఫస్ట్ చూస్తాం మనిషిని. 70-80% ఆడవాళ్ళలోనే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులుంటాయి. ఎందుకంటే డెలివరీస్ అయ్యి బోన్ డెన్సిటీ తగ్గి, కాల్షియం డెఫిషియన్సీస్, సో ప్రీమెనోపాజల్ సింప్టమ్స్‌లో వాళ్ళ బాడీలో చాలా రకాల చిన్న చిన్న చేంజెస్ వల్ల బోన్ డెన్సిటీ చాలా తగ్గి వాళ్ళలో చాలా వరకు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు అధిక బరువు ఉండు 80-70% బరువు అధికంగా ఉండడం వల్ల ఆ బరువు అంతా మోకాళ్ళ చొప్పు ఇంత ఉంటుంది పటెల్లా బోన్ దాని మీద పడి కూడా ఈ మోకాళ్ళ దగ్గర అరగడము లేదంటే గుజ్జు తగ్గిపోవడము ఈ నొప్పులన్నీ వస్తుంటాయి. సో కాబట్టి మెయిన్ ప్రయారిటీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మనం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అధిక బరువు ఉంటే 100% మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. మనం మాక్సిమం తీసుకోండి చాలా కేసెస్‌లో ఒక ఏజ్ 50 దాటింది అంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పుల్లో కొంతమంది సఫర్ అవుతుంటారు. వాళ్ళలో కూడా మాక్సిమం మనం కౌంట్ చేస్తే అధిక బరువే ఉంటది. సో, బరువును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ చెప్ప మీద పడితే ఆటోమేటిక్‌గా అది మనము అరుగుదల గానీ, గుజ్జు తగ్గిపోవడం గానీ జరుగుతా ఉంటది. అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ బరువు కంట్రోల్. ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే పొద్దున్నే లేచాక కొద్దిగా చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేసుకోవడం. ఒకవేళ ఒక వయసొచ్చిన తర్వాత మేమన్నీ చేయలేకపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నంటే చైర్‌లో కూర్చొని చిన్న చిన్న ఆసనాస్ చేయండి. పొద్దున్నే కొద్ది జీలకర్ర వాటర్ తాగి ఒక 250 ఎంఎల్ వాటర్‌లో పావు స్పూన్ జీలకర్రేసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఆ పొద్దున్న జీలకర్ర వాటర్ బాడీలో హెవీనెస్‌ని తగ్గిస్తది. దాని తర్వాత చైర్‌లో కూర్చొని కొన్ని కొన్ని ఆసనాస్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా బెస్ట్ ఏంటంటే కొద్దిగా రాగి జావ కానీ పొద్దున్నే జొన్న జావ గానీ, సజ్జ జావ గానీ తీసుకోండి. అంటే ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోండి. లంచ్‌కొచ్చాక మంచిగా తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ పెట్టుకోండి. బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవి తినాలి, ఇవి తినాలి అనిపిస్తది అందరికి. కానీ బరువు అధికంగా ఉండి మోకాళ్ళ నొప్పులు పెట్టుకొని నడవలేక అందరూ కంఫర్టబుల్‌గా నడుస్తుంటే మనం నడవలేకపోతే మనకి ఎంత ఫీల్ ఉంటది. సో, తగ్గాలంటే మనం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అందులో ఫస్ట్ చేంజ్ ఏం చేసుకోవాలి? ఫుడ్ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి లంచ్‌లో కూడా తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై అలాంటివి తీసుకోవడం. డిన్నర్‌కొచ్చాక మనం మాక్సిమం జొన్న రొట్టె గానీ, రాగి రొట్టె, పుల్కా గానీ తీసుకోవాలి. సో, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించామనుకోండి బరువు తగ్గుతాం. బరువు తగ్గితే ఆ బరువంతా మోకాళ్ళ మీద పడడం తగ్గుతది కాబట్టి ఆటోమేటిక్‌గా మోకాళ్ళ నొప్పులు 80% చెప్పాలంటే కొన్ని చోట్ల 100% కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనం బరువు తగ్గించే ప్రయత్నంలో రాగి జావ తీసుకుంటున్నాం, జొన్న జావ తీసుకుంటున్నాం, వెజిటబుల్స్ తీసుకుంటున్నాం, నట్స్ తీసుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా మనకి డెఫిషియన్సీస్ క్లియర్ అవ్వడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు కంట్రోలొస్తాయి. సో, మెయిన్ ప్రయారిటీ ఎక్కడికెయ్యాలి? బరువు తగ్గించాలి. కొంతమంది పులుపులు తీసుకున్నా కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా అవుతుంటాయి. పులుపులు కొద్దిగా వాతం ఉండేవాళ్ళు పులుపులు కొద్దిగా కంట్రోల్ చేయాల్సొస్తది. అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటేంటంటే బి12 డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. బి12 డెఫిషియన్సీ ఎందుకొస్తది అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్‌లో మోర్ న్యూట్రిషన్ లేకపోతే ఫస్ట్ మనకు తగ్గిపోయేది బి12. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? మనము బ్రౌన్ రైస్ ఉంటాయి కదా! మధ్యాహ్నం వండింటాం కదా! అది నైట్ ఇంత తెచ్చి ఇంత పెట్టుకోండండి. దాంట్లో కొద్ది కర్డ్ ఏసేసేయండి. కొద్ది కొత్తిమీర, పుదీనా, కొద్ది జీలకర్రేసేసి నైట్ అంతా అలా పెట్టండి. కుండలో అయితే ఇంకా మంచిది. అలా పెట్టేసి మార్నింగ్ లేచాక బాగా స్మాష్ చేయండి. బాగా పిసికేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తినే బదులు మంచిగా గ్లాసుడు ఆ బ్రౌన్ రైస్‌తో చేసిన మజ్జిగన్నాన్ని మంచి కడుపు నిండా తినేసామనుకోండి, తాగేసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తది పొట్ట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు చేయొచ్చు. నరాల బలహీనత, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు చేయొచ్చు. చాలా మంచిది. మనం మంచిగా మజ్జిగన్నాన్ని రాగి దాంట్లో ఏసేసుకొని పొద్దున్నే లేచాక బాగా బిస్కెట్స్ తిన్నామనుకోండి అసలు డెఫిషియన్సీయే ఉండదు. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. సో, దాంతో పాటు మనం తోటకూర విత్తనాలని పౌడర్ దొరుకుతది చాలా చోట. ఆ తోటకూర విత్తనాలను చపాతీలాగా చేసుకుంటే అది కూడా బి12 డెఫిషియన్సీని కవర్ చేస్తది. ఎన్నున్నాయండి. బి12లో ఆల్మండ్స్‌లో ఉన్నాయి. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో తీసుకుంటుంటే మోకాళ్ళ నొప్పులు ఒకటే కావు ఎన్నో రకాల నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి మోకాళ్ళ నొప్పులు. అవి రాకుండా ఉండాలంటే మనం అంజీర్ తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ తీసుకోవాలి. మునగాకు, మునక్కాడలు ఎక్కువ మనం మునక్కాడలు కూడా సూప్ తీసుకోమంటుంటాను. కొద్ది కుక్కర్‌లో మునక్కాయ ముక్కలు 4, కొద్ది కొత్తిమీర, పుదీనా, మునగాకు, హాఫ్ టమాటా, సొరకాయ ముక్కలేసి, 2 మిరియాలేసి, 2 గ్లాసులు వాటరేసి కుక్కర్ పెట్టేసేయాలి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసి, ఆ పిప్పంతా తీసేసుకొని ఆ సూప్ తాగేసేయండి. ఎంత ఎనర్జీ! సో, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు రావు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. దానికోసం పెయిన్ కిల్లర్స్ వేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి లేదా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు.
అసలు మోకాళ్ళ నొప్పులు వస్తే మెయిన్ టార్గెట్ చేయాల్సింది బరువు ఉంటే బరువు తగ్గాలి. లేదంటే డెఫిషియన్సీస్ ఉంటే ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటే అయిపోతుంది. లేదంటే నువ్వుల నూనెలో కర్పూరం కలిపేసుకుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది నొప్పులకి. మంచిగా నొప్పున్నప్పుడు రాసుకోండి. చాలా ఫ్రీ అయిపోతది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని కంగారు పడే బదులు మోకాళ్ళ నొప్పులు ఎందుకొచ్చాయి? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దాంతో పాటు ఏ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు రిలీఫ్ ఉంటదని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా! సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.